ఓవరాల్గా దానికి సంబంధించిన ఆ ప్రొడక్షన్ విత్తన యొక్క సీడ్ ప్రొడక్షన్ అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. 2022తో చూసుకుంటే దాదాపు 1,78,78,882 క్వాంటిటీ సీడ్ ప్రొడక్షన్ క్వింటాల్స్ అనేది ఉత్పత్తి చేసింది. 2023-24 చూసుకుంటే 1,80,000కి సంబంధించిన క్వింటాల యొక్క విత్తన అభివృద్ధిని చేసింది. సో అత్యధికంగా విత్తనాల యొక్క ఉత్పత్తి అనేది ఏ పంటకి ఉంది? ప్యాడీ, వరి కనిపిస్తుంది కదా. దాదాపు మనకి 1,80,000లో చూసుకుంటే 1,50,000కి సంబంధించిన క్వింటాల్ వచ్చేసి వరి అనేది స్పష్టంగా తెలుస్తుంది. మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యధికంగా విత్తన యొక్క అభివృద్ధి అనేది ఏ పంటకి సంబంధించింది అని అడిగితే మాత్రం క్లియర్గా చాలా స్పష్టంగా వరి అనేది డామినేట్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకి ఆ యొక్క శనగపప్పు ఏదైతే ఉందో ఆ బెంగాల్ గ్రామ్ అనేది దాదాపు 19,000 క్వింటాల్ అనేది ఉత్పత్తి చేసింది. టాప్ 2 అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మూడోది వచ్చేసి వేరుశనగ పంట అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ ఇంతకుముందు మనకి చెప్పినాం కదా క్లియర్గా. ఎస్, వరి ఏదైతే మనం చెప్పుకున్న శనగపప్పు వేరుశనగ అనేది ఏదైతే ఉందో ఆ మూడు ఏదైతే ఉందో డామినేట్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అమ్మ. ఫ్యాక్ట్స్ అనేది ఖచ్చితంగా మీరు రిమెంబర్ చేసుకోవాల్సిందే. దాదాపు విత్తన అభివృద్ధి అనేది ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నాం, కేవలం విత్తన యొక్క అభివృద్ధి అనేది విత్తనాలు మాత్రమే పండిస్తున్న ఎన్ని ఎకరాలు అంటే దాదాపు 45,000 ఎకరాల్లో సుమారు 5,700 ఫార్మర్స్ వచ్చేసి రైతును విత్తనోత్పత్తి చేస్తున్నారన్న సంగతి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా చెప్పే కదా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్లస్ ఐకార్ కేంద్ర ఏదైతే మనం చెప్పుకున్న ప్రభుత్వంలో మనకి ఆ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఏదైతుందో ఓకేనా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏదైతుందో కొత్తగా విడుదల చేసిన నోటిఫై చేసిన సీడ్స్ ఏదైతున్నాయో అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు ఏదైతున్నాయో ఆ సీడ్స్ని కూడా ఉత్పత్తి చేస్తున్న సంగతి గమనించగలరు. అత్యధికంగా విత్తనాభివృద్ధి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి.